Thank you. శ్రీరస్తు శుభమస్తు ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, పరిశ్రమలోని మిత్రులకు, ఇతర పెద్దలకు, ముఖ్యంగా మా మెగా అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా మావయ్య గారు శ్రీ అల్లు రామలింగ గారి వర్ధంతి. ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ మాట్లాడటం సబబు. ఆ రకంగా వారిని జ్ఞాపకం తెచ్చుకోవటం అన్నది మా ధర్మం. ఈరోజు మీ అందరితో పాటు శ్రీరస్తు శుభమస్తు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది తెలిసి పెట్టారో, ఈ పేరు యథాలాపంగా పెట్టారా, లేకపోతే ఖచ్చితంగా గుర్తుంచుకు పెట్టారో తెలియదు. కానీ శ్రీరస్తు శుభమస్తు అనేది నేను యాక్ట్ చేసిన సినిమాని ఎంతమంది గుర్తుందో తెలియదు. శ్రీరస్తు శుభమస్తు నేను, సరిత, కట్టా సుబ్బారావు గారి డైరెక్షన్లో యాక్ట్ చేసినటువంటి సినిమా. 80 ఆ మధ్య భాగంలో వచ్చిన సినిమా. అది చాలా బాగా ఆడింది. తిరిగి ఆ టైటిల్ తోటి ఈ సినిమా వస్తున్నసరికి నాకు ఎక్కడో తెలియకుండా కనెక్ట్ అయ్యాను ఈ సినిమాకి. ఈ సినిమా మీద నాకు ప్రత్యేకమైన దృష్టి ఏర్పడటానికి, ఈ సినిమా బాగా ఆడాలని నేను కోరుకోవడానికి బహుశా ఇది నా టైటిల్ అవటం కూడా కారణం. నాకు అత్యధిక సినిమాలు నాకు ఇచ్చిన సంస్థ, నాతో చేసిన సంస్థ ఉంది అన్న, ఎక్కువ విజయవంతమైన సినిమాలు ఇచ్చిన సంస్థ ఉందన్న, అది గీతా ఆర్ట్స్. దాని అధినేత అల్లు అరవింద్ గారితో నాకున్న కుటుంబపరమైనటువంటి బంధం అలా పక్కన పెడితే, దానికి మించిన అనుబంధం నాకు ఈ గీతా ఆర్ట్స్ సంస్థ ఉంది. కెరీర్లో ఒక ఆర్టిస్ట్గా పైకి ఎదగాలి అనుకున్నప్పుడు బిగినింగ్ డేస్లో ఎవరైతే ఊతంగా ఉంటూ సినిమాలు కంటిన్యూస్గా చిరంజీవితో చెయ్యాలని ముందుకు వచ్చారో అలాంటి నిర్మాతకి ఎప్పుడు మనం రుణపడి ఉంటాం. ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకుంటూ ఇష్టపడుతూ ఆ రకంగా సినిమాలు చేయటం అనే అలాంటి ప్రొడ్యూసర్ దొరకడం కూడా నాకు చాలా అదృష్టం. ఆ రకంగా ఒక చక్కటి అభిరుచి ఉన్న, చాలా ఆధునిక భావాలున్నా, ఎప్పటికప్పుడు తను అప్డేట్ అవుతూ సమకాలీన పరిస్థితులతోటి ప్రయాణం చేస్తున్న వ్యక్తి, నిర్మాత ఉన్నారంటే అది అల్లు అరవింద్ గారు. కాబట్టి ఈ రోజున సినిమా గీతా ఆర్ట్స్ సంస్థ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 సంస్థగా ఉంది అంటే అది ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయన అభిరుచి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లు అరవింద్ గారు గత 10 సంవత్సరాల బట్టి చూస్తే అటు హిందీలో గజనీ కానీ, ఇటు తెలుగులో కానీ ఈ రోజు వరకు కూడాను పెద్ద చిన్న అన్ని రకాల సినిమాలని విజయ పరంపరతో కొనసాగుతున్నారు. దీనికి కారణం, ప్రధానమైన కారణం అల్లు అరవింద్ గారు అని చెప్పగలం. ఇందాక చెప్పినట్లుగా ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నేటి యూత్కి ఏం కావాలి, నేటి ప్రేక్షకులు ఏ రకమైన సినిమాలు చూడాలని కోరుకుంటున్నారు అని వాటి మీద స్టడీ చేస్తూ ఆ రకంగా తనను తాను ఆధునీకరించుకుంటూ ఈ కాలంతో పాటు ఆయన పరుగు తీస్తున్నారు. అందుకనే విజయం ఆయన వెనకాల పరుగు తీస్తుంది. ఆ రకంగా ఈ సినిమా కూడాను ఖచ్చితంగా విజయాన్ని చవి చూస్తున్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ రకంగా గీతా ఆర్ట్స్కి, అల్లు అరవింద్ గారికి ఆయన విజయాల్లో ఇది మరొక విజయంగా వాటి వరుస చేరుతుందంటే ఎలాంటి సందేహం లేదు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా రషస్ అంటే అలాగా ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ కాపీ లాంటిది నేను ఈరోజు చూడటం జరిగింది. డైరెక్టర్ పరశురాం చాలా చక్కగా దీన్ని హ్యాండిల్ చేశారు. చాలా సున్నితమైన సబ్జెక్టు, ఆద్యంతం ఎక్కడ డ్రాప్ అవ్వకుండా, ఎక్కడ డీవియేట్ అవ్వకుండా
తను ఏమనుకున్నాడో ఆ భావం, ఆ ఆలోచనలు సుస్పష్టంగా వెళుతూ ఆద్యంతో మనల్ని కట్టిపడేసే విధంగా చక్కటి ట్రీట్మెంట్ తోటి ఈ సినిమా చేయడం చూస్తుంటే చాలా చాలా బాగుంది. ఆ రకంగా డైరెక్టర్ పరశురామ్ నిజంగా మన అందరి అభినందనలు పొందేందుకు పూర్తి అర్హత ఉన్న వ్యక్తిని సందర్భంగా తెలియజేస్తున్నాను. పరశురామ్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. డన్ ఏ వండర్ఫుల్ జాబ్. మీకు చెప్పలేదు, నేను స్టేజ్ మీద చెప్తాం పబ్లిక్ సమక్షంలోని. చాలా బాగా చేశారు. ఇది ఈ సబ్జెక్టు ఎలాంటి అంతరాలు లేనటువంటి ప్రేమ పెళ్లిళ్లకు అభ్యంతరాలు చెప్పేటటువంటి ఒక రిచ్ ఫాదర్కి, మంచి అభ్యుదయ భావాలు ఉన్నటువంటి కొడుకులకి మధ్య జరిగే సంఘర్షణ, ప్రేమ సంఘర్షణ, ఈగో క్లాష్ ఈ సినిమా ముఖ్య కథాంశం. మధ్య తరగతి వాళ్ళ మీద చులకన భావం ఉన్నటువంటి ఒక ధనికుడికి కొడుకులకి మధ్య జరిగే ఈ సంఘర్షణ మొత్తం చాలా చక్కగా తీయటం జరిగింది, చూపించడం జరిగింది. ఈ సినిమా చూస్తుంటే ఒక సక్సెస్ఫుల్ సినిమా గతం సినిమా గుర్తు రావడం అన్నది ఇది ఆరోగ్యకరమేనే అనుకుంటున్నాను నేను. నాకు బొమ్మరిల్లు గుర్తొచ్చింది. బొమ్మరిల్లులో ఎలాంటి కథాంశంతో జనాల్ని ఆకట్టుకుందో, ప్రజల మన్ననలను పొందిందో అదే రీతిలో ఈ సినిమా ఖచ్చితంగా అందరి మన్ననలు పొందుతుందంటలో ఎలాంటి సందేహం లేదు. నాకైతే శిరీష్ విషయానికి వస్తే, శిరీష్ ఈ సినిమాలో నాకు చాలా కొత్తగా కనిపించాడు. గత 2 సినిమాలు చూశాను. ఇంకా మనిషిలో ఇంకా పట్టు రావాలి, నటన మీద ఇంకొంచెం స్థానపట్టాలి అనే ఆ రకమైన ఆలోచన ఉంది. ఇందులో పూర్తి స్థాయిలో తను కృతకృత్యుడు అయ్యాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు. శిరీష్ అనగానే నాకు చిన్నప్పుడు, ఇందాక అల్లారు ఎందుగా చెప్పినట్లుగా, చిన్నప్పటి నుంచి కాదు, తను పురిట్లో ఉన్నప్పటి నుంచి, పుట్టిన బిడ్డ నుంచి నాకు తెలుసు. అలాగా శిరీష్ ఆలోచన విధానం కానీ, శిరీష్ నడవడిక కానీ, శిరీష్ ప్రవర్తన ఇవన్నీ చూస్తుంటే శిరీష్ ఆర్టిస్ట్ అవుతాడని నిజంగా అనుకోలేదు. శిరీష్ ఒక మంచి వ్యాపారవేత్త అవుతాడు, వాళ్ళ నాన్నగారికి బాసటగా ఉంటాడు, వాళ్ళ నాన్నగారి యొక్క ఆ సంస్థకు సంబంధించి తను ఆ కళ్ళాలు పుచ్చుకుంటాడు అని నాకు ఎప్పుడు అనిపిస్తుంటది. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడినా సరే ఎప్పుడు లెక్కలు మాట్లాడుతుంటాడు. క్లాసు లెక్కల్లో ఏమో తెలియదు కానీ సినిమా లెక్కలో మాత్రం ఆ గణాంకాలు మాత్రం చాలా చక్కగా చెప్తుంటాడు. చెబుతుంటే ఎంత నాలెడ్జ్ ఉంది అని అనిపిస్తుంటుంది. ఏ సినిమా ఎప్పుడు ఎంత చేసింది, ఏ సినిమా ఎందుకు కలెక్ట్ చేయలేదు, ఏ సినిమా ఏంటి, ఎక్కడ ఏం చేసింది, ఈ సినిమాని గురించి కానీ, ఆ సినిమాలో ఉండే కథాంశంలో రివ్యూస్ కానీ చాలా అనలిటికల్ గా చాలా బాగా విశదీకరించి చెప్తుంటే కనుక చాలా మంచి నిర్మాత అవుతాడు అనుకున్నాను. నాకు ఒక రోజున వచ్చి మాయ నేను ఈ రకంగా ఆర్టిస్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నాను అని ఒక్కసారిగా సైలెంట్ అయ్యాను. తప్పదు, ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నటువంటి ఈ కుటుంబంలో పుట్టి ముఖం, వర్చస్సు, ఆంగికం అన్నీ చాలా చక్కగా ఉండి ఇలాంటి వాడు ఆర్టిస్టు అవటానికి అన్ని అర్హతలు ఉన్నవాడు ఆర్టిస్ట్ అవుతాన్ని నిర్ణయించుకుంటే అది మనం వెల్కమ్ చేయాలి తప్ప ఇదేదో మనం ఇంకో రకంగా అనుకున్నాం ఇతని గురించి అటు వెళ్ళొచ్చు కదా అని ఏమాత్రం నేను సలహా ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు. మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తూ ఖచ్చితంగాను ఆర్టిస్టు అవ్వాలి అంటే కనుక మనకు ఫ్యామిలీలో మన అభిమానులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు నిన్ను వెల్కమ్ చేయడం కోసంగా ఎదురు చూస్తుంటారు. మన ఫ్యామిలీ నుంచి వచ్చే ఖచ్చితంగా నీకు ఆదరణ ఉంటుంది. మొదటి సినిమా నుంచి కూడాను ఆ అభిమానం నీకు ఉంటుంది, ఖచ్చితంగా రా అంటూ నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత తను మిగతా వాళ్ళగా హడావుడి పడిపోయి ఏదో ఒక సినిమాలు, ఏదో కమర్షియల్ సినిమాలు చేసేయాలని తాపత్రయం కాకుండా చాలా మెచ్యూర్డ్గా ఒక విలక్షణంగా వెళ్ళాలి, వ్యత్యాసంగా వెళ్ళాలి అంటూ తన్ని తాను ఓ రకంగా ప్రత్యేకంగా ఆవిష్కరించుకుంటూ మీ ముందు తనకు తానుగా ప్రజెంట్ అవ్వాలన్న ప్రయత్నం చేశాడు. అది నిజంగా చాలా హెల్దీ ఆలోచన. అందరి వరవడిలో వెళ్ళిపోతే 10 మందిలో తను ఒకడు, అందరితో పాటు తను ఒకడు అని అనిపించుకుంటాడు. అందరిలోనూ తను ప్రత్యేకమైన వ్యక్తి అనిపించుకోవాలంటే కనుక తన ఆలోచన విధానం చాలా కరెక్ట్ గా ఉంది. ఆ రకంగా ప్రత్యేకమైనటువంటి నటుడుగా తను తాను నిరూపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, సురేష్ నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది సినిమా చూసిన తర్వాత,
నువ్వు చక్కగా నటుడిగా నువ్వు చక్కగా మలుచుకున్నావు, తీర్చిదిద్దుకున్నావు. నీకు డైరెక్టర్స్ సహకారం కూడా నీకు ఉంది కాబట్టి ఈ సినిమాతోటి నువ్వు చాలా మంచి భవిష్యత్తుకు పునాది వేసుకున్నావు. నాకు ఆ నమ్మకం కలిగిందని నేను మనస్ఫూర్తిగా శిరీష్ని మీ అందరి సమక్షంలో నేను అభినందిస్తున్నాను. నా బెస్ట్ విషెస్ శిరీష్కి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా నేను ఎప్పుడు చెప్పినట్లుగానే మిగతా మా హీరోస్కి చెప్తున్నట్టుగా ఇంట్లో ఉన్న కుర్రవాళ్ళకి తనకి చెప్తున్నాను, రావటం అనేది పెద్ద విషయం కాదు. ఈ వేదిక మీద రావటం అనేది పెద్ద విషయం కాదు. వచ్చిన తర్వాత అహర్నిశలు కష్టాన్ని నమ్ముకుని మీ అభిమానాన్ని నిరంతరం పొందడం కోసంగా తను సాయశక్తులా ప్రయత్నం చేయాలి, కృషిని నమ్ముకుని ఆ రకంగా ముందుకు సాగాలి. అది ఒక్కటే ఎవరైనా కాపాడుతుంది. వెనక ఎంతమంది ఉన్నారు, అల్లు అరవింద్ గారు ఉన్నారా, అర్జున్ ఉన్నాడా, అలా చిరంజీవి ఉన్నాడా, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా, ఇవన్నీ కూడా ఆ టైంకి అది ప్రధానం అవ్వవు. ఎక్కువ ఖచ్చితంగా తన కష్టమే తనని పైకి తీసుకొస్తుంది, కష్టమే తను నిలబెడుతుంది. ఆ రకంగా శిరీష్ మీ అందరి అభిమానం పొందేందుకు, ప్రజల యొక్క ఆశీస్సులు పొందేందుకు, ప్రేక్షకుల ఆశీర్వచనాలు పొందేందుకు ఖచ్చితంగా తన వంతు కృషి చేస్తాడు నమ్మకం నాకుంది. అది ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది. ఇక లావణ్య త్రిపాఠి చాలా గ్లామరస్ గా ఈ సినిమాలో చూసినప్పుడు తన చిలిపితనంతో, తన సరదా నటనతో చాలా అందాన్ని తెచ్చింది. తను సోగ్గాడే చిన్నయ్యను చూసినప్పుడు చాలా హుషారు, చాలా బాగుందని అనిపించింది. ఈ సినిమాలో మరింత అందంగా, మరింత చక్కగా ఉండి ఈ సినిమాకి ఒక గ్లామర్, యాడెడ్ గ్లామర్ ఉంటే కనుక అది లావణ్య త్రిపాఠి. ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్ అండ్ షీ హాస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. ఇక డైరెక్టర్ మరొక విషయం అయిందా చెప్పాలని నేను మిస్ అయ్యాను. డైరెక్షన్ చేయటం అది ఒక ఎత్తు, ట్రీట్మెంట్ ఒక విషయం అయితే కనుక డైలాగులు చాలా అందంగా ఉన్నాయి. చాలా ముచ్చటగా, ముచ్చల్లాగా, పొందిగ్గా రాస్తూ చాలా చక్కగా రాస్తారు. డైలాగులు ఎవరు రాశారు అని అనుకుంటే ఆ తర్వాత తెలిసింది అది ఎవరు, డైరెక్టర్ పరశురామే డైలాగులు కూడా రాశారనేసరికి తనకి అన్ని కోణాల్లోనూ ఈజ్ ఎ మల్టీ ఫేస్టెడ్ టాలెంటెడ్ గాయ్. అలాంటి వ్యక్తికి మంచి భవిష్యత్తు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక కెమెరామెన్ మణికంఠన్ గారు చాలా బాగా చూపించారు ఈ సినిమాలో. చాలా అందాలు చాలా బాగున్నాయి. అదేవిధంగా మిగతా టెక్నీషియన్ అందరూ కూడా వాళ్ళ పనితనంతో ఈ సినిమాకు నిండుదనం కలగజేశారు. ఇక్కడ చెప్పాల్సింది ఎస్ఎస్ తమన్. ఎస్ఎస్ అంటే నాకేంటో తెలియదు కానీ సిగ్గుపడే తమన్ అని నాకు అనిపిస్తుంటుంది. ఎప్పుడు ఒక రకమైన సిగ్గుతోటి ఉంటాడు కానీ సూపర్ హిట్స్ సాంగ్స్ ఇస్తుంటాడు. ఆ రకంగా సిగ్గు సూపర్ హిట్ కలిపి ఎస్ఎస్ అని అనుకుంటున్నాను. ఎస్ఎస్ తమన్ అతని సౌండ్స్ అవి వింటుంటే కొంచెం మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటలైజేషన్ కొంచెం ఎక్కువ అవుతుంది, లిరిక్స్ ఎక్కడో జాగ్రత్త వినాల్సి వస్తుంది అని ఫస్ట్ ఇంప్రెషన్ నాకు ఫ్రాంక్ గా అనిపించినా ఆ తర్వాత చూస్తే అవి ఎడిక్టివ్, అది ఒక వ్యసనంలాగా అయిపోతుంది. ఆ సాంగ్స్ వింటాం, మనకు తెలియకుండా కూడాను ఆ సాంగ్స్ మన మైండ్ లో రింగర్ అవుతూనే ఉంటాయి. అలాంటి హిప్నాటిక్ మ్యాజికల్ మ్యూజిక్ ఇచ్చే తమన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ప్లీజ్ గో హెడ్. మీరు వెళ్తున్న విధానం కరెక్ట్, మీరు చేస్తున్న విధానం కరెక్ట్. సో మీకు మంచి భవిష్యత్తు ఆల్రెడీ ఏర్పడిపోయింది, నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ ఇలాంటి సూపర్ డూపర్ హిట్స్ ఇస్తూ అలాగే భవిష్యత్తులో మళ్ళీ నేను 151వ సినిమా చేస్తే దానికి సంబంధించిన మ్యూజిక్ ఏమైనా ఉంటే ఇప్పటి నుంచి రెడీ చేసుకో ప్లీజ్. ట్యూన్స్ బాగుంటే కనుక మన ఇద్దరి మధ్య అగ్రిమెంట్ అయిపోయినట్లే. తమన్ అలాగే ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కి, అలాగే ఈ రోజున గెస్ట్లుగా వచ్చినటువంటి ఆశీస్సులు అందించడానికి వచ్చిన బోయపాటి శ్రీనుకి, సురేందర్ రెడ్డి గారికి, మిగతా మిత్రులందరూ కూడాను నా యొక్క అభినందనలు తెలియజేస్తూ మరొకసారి ఈ శ్రీరస్సు శుభమస్సు సూపర్ డూపర్ హిట్ అవుతుందంటలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ లేనటువంటి ప్రకాష్ రాజ్, సుమలత, రావు రమేష్, తనికెళ్ల భరణి, వీరందరికీ కూడాను ఆర్టిస్టులు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా 5th ఆగస్ట్ రిలీజ్ అవబోతుంది. ఖచ్చితంగా ఇది యూత్ ని ఆకట్టుకుంటుంది. మరీ ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబీకుల్ని ఎక్కువ ఆకట్టుకుంటుంది అంటే ఎలాంటి సందేహం లేదు. ఆ రకంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అన్ని విధాలుగా సంతృప్తి పరిచేలాగా వాళ్ళందరికీ అన్ని రకాల ఎమోషన్ క్యాటర్ చేస్తూ చాలా చక్కగా తీసినటువంటి సినిమా విజయం తథ్యం అని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్.